ఎస్ఎల్బీసీ టన్నెల్లో టఫ్ టాస్క్ కొనసాగుతోంది. ఘటన జరిగి 6వ రోజుకు చేరుకుంది. అయితే ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు టన్నెల్లో రోజు రోజుకి వరద నీరు, బురద పెరుగుతోంది. నీటిని తోడేందుకు మరో 2 రోజుల సమయం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెస్క్యూ క్లిష్టంగా మారిందని, నీటిని తోడేందుకు మరో 2 రోజుల సమయం పడుతుందని మంత్రి తెలిపారు. భారీగా పేరుకుపోయిన టీబీఎం శిథిలాలు, సెగ్మెంట్లను 48 గంటల్లోగా తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండటంతో రెస్క్యూకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్కు రానుంది బీఆర్ఎస్ బృందం. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పరిశీలించనున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. ఘటన జరిగి 6వ రోజుకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది బాధితుల దగ్గరకు చేరుకోలేకపోతుంది. టన్నెల్లో ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు ఊరుతున్నాయి. ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేటవేసి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. కార్మికుల క్షేమంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. నేటి నుంచి సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ బృందాలు టన్నెల్లోని బురదలో కూరుకుపోయిన టీబీఎం పరికరాల వరకు చేరుకున్నారు. నిన్న గ్యాస్ కటింగ్, లోకల్ ట్రైన్ ట్రాక్కు మరమ్మతు చేశారు. వెంటిలేషన్ ట్యూబ్ను కూడా సరిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఊరుతున్న నీటిని భారీ మోటార్లతో తోడేస్తున్నారు. టన్నెల్ లోపల, బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు బిగించారు. దీనివల్ల సహాయక చర్యలను ప్రత్యక్షంగా చూసేందుకు, పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇవాళ 6వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం క్లిష్టంగా మారింది. 6వ రోజు అయినా ఇంకా కార్మికుల జాడ తెలియకపోవడంతో అక్కడ అంతా కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఆ లోపలికి వెళ్లేందుకు ఆ వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంది. అది గంటకు ఆ ఫ్లో పెరగటంతో రెస్క్యూకు చాలా ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలుపుతున్నారు. వారు అధునాతన పరికరాల లోపలికి తీసుకువెళ్లి అక్కడున్న బురదను, నీటిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. డే అండ్ నైట్ నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. నిన్న కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ స్పాట్కి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడున్న పరిస్థితిని సైతం ఆయన తెలుసుకున్నారు. అయితే నిన్న ఆ 40 మీటర్లు ఏదైతే క్లిష్టంగా మారిందని మనం చెప్పుకున్నామో ఆ 40 మీటర్ల మార్గాన్ని కూడా క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు సిబ్బంది. ఇదే విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం కానీ, ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో, పత్రికల్లో చూసింది చెప్తున్నా. నేను బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వచ్చారన్నారు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు, లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి, నేవీ నుంచి వచ్చిందన్నారు, లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు, మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు. వాట్ ఈస్ ద డైరెక్షన్? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి
దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడు, నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతాను. సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మాకుండే అనుభవాన్ని, మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం. చిన్న విషయం, ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చర్చ చేస్తూ గత 10 నెలల్లో బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ పట్టించుకోలేదు కాబట్టి అది కూలిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి నిజాలు మాట్లాడు ఆయన జీవితంలో రాదు. అందుకే ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము. ఎందుకు? ఇచ్చిన హామీలను ఎగబెట్టింది కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి, నోరిప్పితే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడాడు కనుక అబద్ధాల రేవంత్ రెడ్డి ఆయన. ఇవాళ ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే కాంగ్రెస్ హయాం కంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది. మాకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలందరూ కూడా వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి. అంటే 2 వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే 600 కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి. ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు, 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి, దాన్నే దిండి కూడా పేరు పెట్టారు, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. దాంట్లో అది 7.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్. భూసేకరణ చేసి R&R చేసి దాదాపు 95% పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం. పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు 50% వరకు పనులు పూర్తి చేశాం. ఎస్ఎల్బీసీ టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకు పడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్గొండ జిల్లా నాయకులను కూడా పిలిచి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని 100 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునఃప్రారంభింపజేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది, 2 సార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి. అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతు చేపించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం. బీఆర్ఎస్ హయాంలో 13 కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం. అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి. అక్కడ రిజర్వాయర్లు చేసినాం, 13 కిలోమీటర్ల టనల్ చేసినాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, నువ్వు 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 15 మీటర్లు తవ్వినావు? నీ 15 నెలల్లో 15 మీటర్లన్నా తవ్వినవా ఎస్ఎల్బీసీ సొరంగం అని అడుగుతున్నాను నేను. ఎవరు పనిచేయండి? మేము 13 కిలోమీటర్లు తవ్వినాం. కానీ రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగంలో 15 మీటర్ల పని కూడా జరగలే, 15 తట్టల మట్టి కూడా ఎత్తలే. నువ్వా మాట్లాడేది? ఇవాళ మేము కాళేశ్వరంలో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం. మేము పనులు చేసి చూపించాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో కూడా 13 కిలోమీటర్లు తవ్వాం. 3,900 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయినా
రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంటి? ఢిల్లీలో వాళ్ళ ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఎప్పటిలోగా రిలీఫ్ మెజర్స్ పూర్తవుతాయి, ఎప్పటిలోగా సహాయక చర్యలు పూర్తయి వాళ్ళని బయటకు తీసుకొస్తాము. ఢిల్లీలో నువ్వు అదా మాట్లాడాల్సింది? గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తావా? అంటే యు ఆర్ ఇన్ డిఫెన్స్. మొన్న కూడా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు పోయి మీ ఓటే విలేయలేదు, మీరు ఎత్తెంత ఏ పోతెంత, మాకు గెలిచినా ఓడినా నా గవర్నమెంట్ పడిపోదు అని ఆడబోయి మాట్లాడొచ్చింది. ఈడ ఏది ఇక్కడ సొరంగంలో ప్రమాదం జరిగి ఇంత జరుగుతుంటే ఆడబోయి ఆ మాటలు మాట్లాడతాడు. ఢిల్లీలో పోయి ఏం మాట్లాడతాడు? ప్రధానమంత్రిను అక్కడ ఇంకెవరైనా కలిసినాక మేము ఎస్ఎల్బీసీలో ఇంకా టీమ్స్ పంపమన్నాము, ఎక్స్పర్ట్స్ని పంపమన్నాము, తొందరగా పనిచేయడానికి సహకరించమన్నాము, వీళ్ళని కాపాడాలని మాట్లాడతావా? నువ్వు గత ప్రభుత్వం మీద బురద జల్లుతావా? అంటే వాట్ ఇట్ షోస్ యు ఆర్ ఇన్ డిఫెన్స్. నువ్వు తప్పు చేసినావు, నీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నీ చేతగానితనం వల్ల, నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. నీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కనుక దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. పోనీ అందులో నిజాలున్నాయా? గత ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోనే లేదట. మరి 13 కిలోమీటర్లు దవ్వింది నిజం కాదా? 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నిజం కాదా? దిండి పెండ్లిపాకల రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది నిజం కాదా? దీనికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. థ్యాంక్ యూ. అది ఎవడన్నా మూర్ఖులు తెలివి తక్కువ వాళ్ళు చేసే పని, అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రధానమంత్రి దగ్గర చర్చనే చేయలేదు. ప్రధానమంత్రి దగ్గర మాట్లాడారు. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ వద్దకు బీఆర్ఎస్ బృందం వెళ్లబోతోంది. అందుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా దానిపైననే మాట్లాడారు. అయితే టన్నల్ వద్దకు వెళ్లే తీరిక మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి లేదు. కానీ ఢిల్లీకి వెళ్లి అక్కడ పెద్దలతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే అక్కడ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అవి అడగలేదని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు అయితే సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి అన్నారు. టన్నెల్ విషయంలో ప్రభుత్వ స్పందన దారుణంగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, హరీష, ఏదైతే ఎస్ఎల్బీఎస్సీ సొరంగం సంఘటన నేటికి 6వ రోజుకు చేరుకున్నది. 6వ రోజు కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ లోపల కొనసాగుతూనే ఉన్నది. నిరంతరము రాత్రి పగలు తేడా లేకుండా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ లోపల చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదని కూడా చెప్పొచ్చు. ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ బృందము బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అంతర్గతంగా చెప్తున్నటువంటి సమాచారం చూసినట్టయితే లోపల చాలా అతి కష్టంగా ఉంది. ఏదైతే బోరింగ్ మిషన్ ను పూర్తిగా ధ్వంసమైంది, అదంతా కూడా బయటికి తీయడానికి చాలా సమయం పడుతుంది. అక్కడ పూర్తి స్థాయిలోనూ నీరు అదేవిధంగా బురద చేరుకున్నది. అది నీటిని బురదని క్లియర్ చేయడానికి దాదాపు 3-4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాటిని ముందుగా అది నీటిని బురదని క్లియర్ చేసిన తర్వాతనే ఏదైతే ధ్వంసమైనటువంటి ఆ బోరింగ్ మిషన్ ను పార్ట్స్ గా డివైడ్ చేస్తూ బయటికి తరలించిన తర్వాతనే ఇదంతా క్లియర్ అవుతుంది అని కూడా క్లియర్ గా రెస్క్యూ బృందం కూడా చెప్తుంది. అయినప్పటికీ కూడా వేగవంతంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి అదేవిధంగా ర్యాట్ టీము పూర్తి స్థాయిలోనూ రాత్రి పగలు అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అధికార యంత్రాంగం కూడా వెంటనే ఎక్కడెక్కడ అప్రమత్తం అవుతూ వాళ్ళకు కావాల్సినటువంటి సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ లోపల ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడంతోనూ ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతోనూ వారికి ఆక్సిజన్ కూడా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఇక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటూ వారికి కావాల్సినటువంటి వాటి వసతులను సమకూరుస్తూ ఈ ఆపరేషన్ విజయవంతం చేసే దిశగా ఓవైపు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు చూసినట్టయితే మరి ముఖ్యంగా ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలోనూ లోపల చీకటిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే రెస్క్యూ బృందం అయితే మాత్రము ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉంది. 0 పాయింట్ దగ్గర కూడా వెళ్లడం జరిగింది రెస్క్యూ బృందము. అయితే ఈ రోజు 0 పాయింట్ దగ్గరికి చేరుకున్నటువంటి క్రమంలోనూ అసలు అక్కడే ఉంటుంది, క్లిష్టమైనటువంటి సమస్య ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు 0 పాయింట్ కి చేరుకున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏ విధంగా ఆపరేషన్ ముందుకు తీసుకెళ్తారు, ఏ విధంగా అక్కడ రెస్క్యూ చేయగలరు అనేది ఈ రోజు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యం నేతృత్వంలోనూ ఈ రోజు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎస్ఎల్బీసీ సంఘటనకు ఇక్కడ పరిశీలించడానికి రానున్న నేపథ్యంలోనూ
పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోపలికి ఈ రోజు ఎవరిని అనుమతించట్లేదు. మీడియాను కూడా దాదాపు కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ నిలిపివేయడం జరిగింది. పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ లోపలికి మాత్రమే ఎవరిని అనుమతించలేదని చెప్పేసి చెప్తున్నారు అని తెలుస్తుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.